తల్లికి వందనం. నేను ఆ రోజు చెప్పాను, తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు మీ అకౌంట్లో జమ చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పాం, మాట నిలబెట్టుకున్నాం. రైతులు ఆడబిడ్డలు తక్కువ రైతులు ఉన్నారు, కానీ ఎక్కడికి పోయినా ఈరోజు చూస్తే జల్సాగా ఎవరిని అడిగే పని లేకుండా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా మీరు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు తల్లిని చూడాలంటే భర్త పర్మిషన్ కావాలి, బిడ్డ డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు. కూతుర్ని చూడాలంటే, తల్లి పోవాలంటే కష్టం. ఎవరైనా ఉద్యోగం చేస్తే వాళ్లకు ఇబ్బందులు. ఈరోజు స్త్రీ శక్తి వల్ల చాలామందికి మీకు వెసులుబాటు వచ్చింది, యాక్సిడెంట్లు తగ్గాయి, మహిళలు సురక్షితంగా ప్రయాణం చేసే పరిస్థితికి వచ్చారు. దీపం కింద 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాం, రేటు పెరిగింది, అయినా పర్వాలేదు, చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి నా ఆడబిడ్డలకు అండగా ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, పేదల సేవలో ముఖ్యమంత్రి మొదలుకొని ఎమ్మెల్యే మొదలుకొని గ్రామాల్లో ఉండే ఎన్డీఏ కార్యకర్తలు కూడా మీ ఇంటి దగ్గరకు వస్తున్నారు, మీ దర్శనం చేసుకుంటున్నారు. 4,000, 10,000, 15,000, 6,000 ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈరోజు ఒక్క విషయంలో మీ అందరిని, ఎందుకంటే నేను కూడా మీకు చాలా ఇవ్వాలనుకుంటున్నా, కానీ ఖజానా చూస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎత్తుక్కుంటున్నా, కష్టపడుతున్నాం, అభివృద్ధిని ట్రాక్లో పెట్టాం, మత్స్యకారులకు ఇచ్చాం, చేనేత కార్మికులకు ఇచ్చాం, ఆటో డ్రైవర్లకు ఇచ్చాం. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే పూజారులు మొదలుకొని మౌజములకి, ఇమాములకి, పాస్టర్లకు అందరికీ సహాయం చేస్తున్నాం. కానీ ఈరోజు ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సంక్షేమం ఎంత ముఖ్యమో అభివృద్ధి కూడా అంతే ముఖ్యం. అభివృద్ధి జరిగితే ఆదాయం పెరుగుతుంది, సంపద సృష్టించబడుతుంది. అందుకే 21 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఇవి వస్తే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ప్రతి క్యాబినెట్లో క్లియర్ చేస్తున్నాం, ఎక్కడికక్కడ వార్ ఫుటింగ్లో ముందుకు తీసుకుపోతున్నాం. రాబోయే 3 సంవత్సరాల్లో చెప్పిన ప్రాజెక్టులు పూర్తి చేసి మన యువతకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మూడోది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు మీ రోడ్లు ఎట్టున్నాయో చూస్తున్నారు, ఎక్కడ చూసినా గోతులు పడిపోయినాయి. మనం ప్రయాణం చేసే పరిస్థితిలో లేం. నేను అడుగుతున్నా ధైర్యంగా, ఇంకా చేయాలి, డబ్బులు కావాలి, ముందు కంటే రోడ్లు బాగున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాగున్నాయంటే గట్టిగా చెప్పండి. దీనికోసమే దాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకొని ఇంకా ముందుకు పోతున్నాం. ఇది కాకుండా సుపరిపాలన ఇస్తానన్నాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అన్ని సేవలు ఆన్లైన్లో మీకు వచ్చేస్తున్నాయి, ఎక్కడా ఎత్తుక్కునే పని లేదు, మీరు ఎవరి దగ్గరికి పోయే పని లేదు. ఈరోజు ఏది కావాలన్నా, సర్టిఫికెట్లు కావాలన్నా, పర్మిషన్లు కావాలన్నా, ఏది కావాలన్నా ఆన్లైన్లో రియల్ టైంలో మీ ఇంటి దగ్గర ప్రొవైడ్ చేసే బాధ్యత తీసుకున్నా. సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ సేవలు మీకు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఒక పక్క టెక్నాలజీ ఆడిట్ చేస్తున్నా, ఇంకొక పక్క ఎక్కడికక్కడ IVRS పంపించి మీ ఒపీనియన్ తీసుకుంటున్నా. ఎవరైనా సరిగా పనిచేయకపోతే చేపిస్తున్నాం. దీనివల్ల కూడా మీకు మెరుగైన సేవలు అందించే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ చేస్తూనే వ్యవసాయాన్ని ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాను.
రాబోయే ఒక సంవత్సరంలో మీ ఆరోగ్యాన్ని బాగు చేయడం కోసం నేను సంజీవిని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. ఏ డాక్టర్ ఉంటాడు మీ అందరికీ, మీ పిల్లలకు ట్యూటర్ ఉంటాడు. మీ టీచర్ బాగా పనిచేయకపోతే ట్యూటర్ టీచ్ చేసి ఏం కావాలన్నా టీచ్ చేయడానికి అక్కడ బ్యాక్లాగ్ ఉంటే నేరుగా తల్లులు కూడా ఆ ట్యూటర్ చెప్పి మీ పిల్లల్ని బాగా చదివించే బాధ్యత తీసుకు